ఆటో సోదరులకు నమస్కారం. ఈరోజు మనం అతుల్ ఆటో మోడల్ మొబిలీ స్క్వేర్ చూడబోతున్నాము. మొబిలీ స్క్వేర్లో ఉన్న ఒక 10 ఇంపార్టెంట్ ఫీచర్స్ గురించి ఈరోజు డిస్కస్ చేద్దాము. ముందుగా బాడీ కంప్లీట్గా మెటల్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. సో డ్రైవర్కి మంచి ప్రొటెక్షన్, వెహికల్కి పర్ఫెక్ట్ ప్రొటెక్షన్ అనేది ఉండడం జరుగుతుంది. మెటల్ బాడీ, స్ట్రాంగ్ మెటల్ బాడీ ఇవ్వడం జరుగుతుంది. సో మనం డిజైన్ విషయంకి వస్తే ఫ్రంట్ ఎంత మంచి అట్రాక్టివ్ లుక్ అయితే తీసుకురావడం జరిగింది. వైట్ కలర్లో మనకి ఫ్రంట్ డిజైన్ చూడండి. మనకి కొంచెం మనం క్లియర్గా చూస్తే మనకు ఒక చిరుత కళ్ళ లెక్క, ఇవి రెండు చిరుతపులి కళ్ళ లెక్క అయితే మనకు కనిపించడం జరుగుతుంది. అంత మంచి నీట్ డిజైన్, అంటే ఫ్రంట్ డిజైన్ అంత మంచి అయితే తీసుకురావడం జరిగింది. సో డ్రైవర్ సీట్ దగ్గర మన స్పేస్ చూడండి ఎంత, అంటే డ్రైవర్ మంచి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈజీగా, అతనికి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా. ఈ స్పేస్ చూడండి, అంటే డ్రైవర్ కంఫర్ట్గా లాంగ్, అంటే ఎంత దూరమైనా ఈజీగా నడపవచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మీరు డ్రైవర్కి స్టెప్ కూడా ఇస్తున్నాం మనం, ఈ మన బ్రేక్కి స్టెప్ కూడా ఇస్తున్నాం కాబట్టి ఆయన కంఫర్టబుల్గా లెగ్ పెయిన్ లేకుండా కూడా ఎక్కువ దూరం నడిపితే కూడా ఇబ్బంది ఏమి ఉండదు డ్రైవర్కి. సో కంఫర్టబుల్ సీటింగ్ సిస్టమ్ అయితే, ఈ సీటింగ్ చూడండి మంచి కంఫర్టబుల్గా ఇస్తున్నాము. సో ఇది ఒకటి మనకి అడ్వాంటేజ్ మన వెహికల్లో. సో ప్యాసింజర్ దగ్గర చూద్దాం రండి. సో మనకి ఇక్కడ నీట్గా డోర్ తీసుకొని, సో చూడండి ప్యాసింజర్ మంచి కంఫర్టబుల్గా కూర్చోవడానికి, మన ఈ స్పేస్ కూడా చూడండి, మన లగేజ్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి, మనం కూర్చోవడానికి ప్యాసింజర్ కానీ. సో ఎంత వైడ్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. కస్టమర్స్ అంటే ప్యాసింజర్స్ కూడా మంచి కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేకుండా. సో మీరు ఇక్కడికి వస్తే ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కూడా చూద్దాం. సో ముందుగా మనం ఇక్కడ కీ ఆన్ చేసుకోవాలి. కీ ఆన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఎంత నీట్గా డిజైన్ చేశారో. మనకి ఇక్కడ బ్యాటరీ ఎంత పవర్ ఉంది, ఎస్ఓసి అంటే స్టేజ్ ఆఫ్ ఛార్జింగ్. సో ప్రజెంట్ 97% అయితే ఛార్జింగ్ ఉండడం జరిగింది. సో ఇక్కడ మోడ్లో మీరు చూసుకుంటే మన వెహికల్ ఒక ట్రిప్లో ఎన్ని కిలోమీటర్స్ ట్రిప్ మోడ్ యాక్టివేట్ చేసుకోవచ్చు. ప్లస్ ఇప్పటివరకు ఎన్ని కిలోమీటర్స్ జరిగింది వెహికల్. సో ఇవన్నీ మనకు ఫీచర్స్ అయితే ఇందులో యాడ్ చేయడం జరిగింది. సో మీరు బ్యాటరీ పవర్, ఈ ఛార్జింగ్ ఎంత ఉందో దాన్ని బట్టి మనం చూసుకోవచ్చు మనం ఎంత దూరం పోతుంది అనేది. సో ఇక్కడ మీరు విండ్ షీల్డ్ చూసుకోండి. విండ్ షీల్డ్ కూడా చాలా వైడ్గా ఇవ్వడం జరుగుతుంది, అంటే క్లియర్గా మనకి ఎంత క్లియర్గా ఉందో చూడండి. మనం చూస్తే డ్రైవర్కి, సో ఎటు చూసినా డ్రైవర్ ఎటు చూసినా మనకి ఫుల్ క్లియర్ లెన్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో చాలా మంచి క్లీన్ గ్లాస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, వైడ్ గ్లాస్. సో కంఫర్టబుల్గా డే అండ్ నైట్ కంఫర్టబుల్గా నడుపుకోవచ్చు డ్రైవర్, ఎటువంటి ఇబ్బంది లేకుండా. మనకి ఈ వెహికల్లో ఉన్న ఇంకో అడిషనల్ ఫీచర్ చెప్పాలంటే రీజనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ అనే ఫీచర్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మనం యాక్సిలరేటర్ రిమూవ్ చేస్తామో మన టైర్స్ నుంచి మోటార్ త్రూ మళ్ళీ రివర్స్ ఛార్జింగ్ అవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల మనకు బ్యాటరీ రేంజ్ అనేది పెరుగుతుంది, ఎక్కువ కిలోమీటర్స్ వెళ్ళవచ్చు. ఇది ఒకటి మన అతుల్లో స్పెషల్ ఫ్యూచర్ అన్నమాట. ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మనకు గుర్తొచ్చేది ముందుగా బ్యాటరీ. సో ఇక్కడ మనం బ్యాటరీ చూద్దాం రండి. బ్యాటరీ వచ్చేసి అతుల్ కంపెనీ వారి ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ బ్యాటరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు బ్యాటరీ మనకు ఇక్కడ సీట్ కింద అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి మొబిలీలో 2 మోడల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మొబిలీ అంటే సింగిల్ బ్యాటరీ, మొబిలీ స్క్వేర్ అంటే డ్యూయల్ బ్యాటరీ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇప్పుడు మొబిలీ స్క్వేర్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనకు 2 బ్యాటరీలు అయితే ఈ మోడల్లో మనం ఇస్తున్నాము. ఒకటి ఇక్కడ సీట్ కింద ఒకటి ఇవ్వడం జరుగుతుంది, ఇంకో బ్యాటరీ మనం బ్యాక్ సైడ్ అయితే ఇక్కడ ఇస్తున్నాము. మన ఏదైతే మన ఇంజన్ ప్లేస్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మనం ఈ బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. బ్యాటరీ వచ్చేసి మనం ఇక్కడ చూసారు కదా, పవర్ కూల్ ప్లస్. సో ప్లస్ అనేది ఒకటి వాటర్ కూల్డ్, ఇంకోటి ఆయిల్ కూల్డ్. సో డబుల్ ప్రొటెక్షన్తోనైతే మనం ఇవ్వడం జరుగుతుంది. మన బ్యాటరీ ఆయిల్ కూల్డ్ ప్లస్ వాటర్ కూల్డ్. సో మీకు హీట్ అయితే పేలిపోతుంది అనే ఇష్యూస్ కూడా ఉండవు, మనం డబుల్ ప్రొటెక్షన్ బ్యాటరీ ఇస్తున్నాం కాబట్టి. ఈ చార్జర్ వచ్చేసి మనం ఇన్బిల్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మీరు ఇక్కడ చూస్తే మీకు అర్థమైపోతుంది. చార్జర్ అనేది మన మొబిలీ స్క్వేర్లో ఇన్బిల్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మిగతా కంపెనీలలో ఏంటంటే మనం చార్జర్ ప్లస్ కేబుల్ కంప్లీట్గా మనం క్యారీ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మనకి అలాంటి ఇబ్బంది లేకుండా చార్జర్ ఇన్బిల్ట్ ఇస్తున్నాము.
మనం బ్యాటరీ కెపాసిటీ చూస్తే 13.2 కిలోవాట్స్. సో ఇండస్ట్రీలో ఉన్న మిగతా బ్రాండ్స్తో పోల్చుకుంటే 13.2 కిలోవాట్స్ అనేది చాలా హైయెస్ట్. సో అత్యధికంగా పవర్ ప్రొడ్యూస్ చేసే బ్యాటరీలలో అతుల్ కంపెనీ అనేది నెంబర్ 1 బ్యాటరీ ప్రజెంట్. సో ఫైనల్గా మీకు ఛార్జింగ్ ఎలా పెట్టాలో చూపిస్తా. సో మన వెహికల్కి ఓన్లీ కేబులే మనం క్యారీ చేయాల్సింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే మనం ఇక్కడ పోర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. చార్జర్ దగ్గర ఒక పోర్ట్ అయితే ఇచ్చినాము. సింపుల్గా మీరు ఇది రిమూవ్ చేసేసి, సో ఇది జస్ట్ ప్లగ్ ఇన్ చేసుకోవడమే మనము. సో ఛార్జింగ్ అయితే అవుతుంది, మీకు చూపెడతా ఛార్జింగ్ ఎలా అవుతుంది అనేది. ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ మనకి ఛార్జింగ్ అయినట్టు సింబల్ చూపెడుతుంది చూడండి, మనం ఛార్జర్ ప్లగ్ ఇన్ చేసినట్టు. సో ఇది మనకు ఇండికేషన్ అన్నట్టు మన వెహికల్ ఛార్జ్ మోడ్లో ఉంది. సో అది సో ఎలక్ట్రిక్ అంటేనే రేంజ్. సో మనం దీని రేంజ్ గురించి మాట్లాడితే ఒకసారి మనం ఛార్జింగ్ పెడితే 207 కిలోమీటర్లు అయితే కంటిన్యూస్గా డ్రైవర్ నడపచ్చు. సో అంతమంది రేంజ్ ఇండస్ట్రీలో టాప్ అండ్ హైయెస్ట్ రేంజ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అతుల్ కంపెనీ. వీటన్నిటితో పాటు మనం ఒక ఇంపార్టెంట్ ఫ్యూచర్ అయితే ఇందులో డిస్కస్ చేయాలి. అదేంటంటే మనం వెహికల్కి ఏఐ ఫ్యూచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఏఐ అంటే అతుల్ ఇంటెలిజెన్స్. సో అతుల్ ఇంటెలిజెన్స్ అనే ఒక టెక్నాలజీ ఈ వెహికల్లో మనం ఇన్బిల్డ్ అయితే చేశారు. మనకు వెహికల్లో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా మనం కంపెనీకి ఇన్ఫార్మ్ చేస్తే మనం కంపెనీ వాళ్ళే ఎటువంటి ప్రాబ్లం ఉన్నదో మనకి ఇమీడియట్గా చెప్పేయడం జరుగుతుంది. అలాంటి ఎయిర్ త్రూ కమ్యూనికేషన్ అనేది దీనికి ఉంది. సో ఎటువంటి ప్రాబ్లం ఉన్నా, ఎటువంటి ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయాలన్నా వాళ్ళు ఎయిర్ త్రూ అయితే చేయడానికి అయితే పాసిబిలిటీ ఉంది. దాంతోపాటు మన వెహికల్ హిస్టరీ, ఎక్కడ తిరుగుతుంది, వెహికల్ ఎక్కడ ఉంది, దాని లొకేషన్, ఎవ్రీథింగ్ మనమైతే అతుల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతోనే మనం ట్రాక్ చేసుకోవచ్చు. మన వెహికల్ని మనం సురక్షితంగా ఉంచుకోవడానికి అదొక అత్యద్భుతమైన ఫ్యూచర్ అయితే అతుల్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో చూశారు కదా వెహికల్ ఫ్యూచర్స్, మనం ఏమేమి స్పెసిఫికేషన్స్ ఉన్నాయో. సో వీటన్నిటితో పాటు ఎలక్ట్రిక్ వెహికల్ అంటే మనకు ఒక భయం అయితే ఉండడం జరుగుతుంది మార్కెట్లో. అదేంటంటే మనం వెహికల్ తీసుకున్నాము, రేపు బ్యాటరీ పోతే ఎలా, ఇలాంటి కంప్లైంట్స్ వస్తే ఎలా, మా పరిస్థితి ఏంది అనేది. సో వీటన్నిటి కోసమే మన అతుల్ కంపెనీ వాళ్ళు ఏం చేశారంటే 3 years ఉండే వ్యారంటీ కాస్త ఇప్పుడు 5 సంవత్సరాల వ్యారంటీ అయితే ఈ మోడల్పై ప్రొవైడ్ చేస్తున్నారు. సో 5 సంవత్సరాల వ్యారంటీ లేదా 1,20,000 కిలోమీటర్లు ఏది ముందైతే అది వచ్చే విధంగా మనకు వ్యారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు 5 సంవత్సరాల వరకు బ్యాటరీ కానీ బ్యాటరీ ఎలాంటి ఇష్యూస్ వచ్చినా సో కంపెనీ వాళ్ళే వ్యారంటీలో క్లెయిమ్ చేసుకోవచ్చు. సో మీకు బ్యాటరీ పోతుంది, డబ్బులు మన జేబులోకి వెళ్ళి పెట్టాల్సి వస్తుందన్న భయం అయితే మీకు అవసరం లేదు. సో 5 సంవత్సరాలు కంపెనీ ఇస్తుంది కాబట్టి ఇంకో 5 years వరకు కూడా మీరు లాంగ్ రన్ అంటే 10 years వరకు కూడా మీరు ఈజీగా బ్యాటరీని అయితే నడుపుకోవచ్చు ఎటువంటి ఖర్చు లేకుండా.